అందరికీ నమస్కారం. ఈరోజు నేను హీమోస్పర్మియా అంటే వీర్యంలో బ్లడ్ రావడం ఈ కండిషన్ గురించి మాట్లాడుతున్నాను. వీర్యంలో బ్లడ్ రావడం అది అసాధారణంగానే ఉంటుంది. అయితే ఇది వచ్చినప్పుడు చాలామంది భయాందోళనకు గురి అవుతూ ఉంటారు. 90% దీనివల్ల ఏ సమస్య ఉండదు. కొన్నిసార్లు ఎక్కువ రోజులు సెక్స్ చేయకపోవడం వల్ల, లేకపోతే సెమైనల్ వెసైకల్స్ దీంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. అయితే అరుదుగా క్యాన్సర్ కూడా ఈ వీర్యంలో బ్లడ్ వచ్చేదానికి కారణంగా ఉంటుంది. కాబట్టి వీర్యంలో బ్లడ్ వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. కొన్ని బేసిక్ టెస్ట్తో పాటు అవసరమైతే ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ఇవి చేస్తే మనకు క్యాన్సర్ లేదు అని నిర్ధారణ అవుతుంది. క్యాన్సర్ లేదు అని నిర్ధారణ అయితే ఇంకా అది ఇన్ఫెక్షన్గా మనం ట్రీట్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కంటిన్యూస్గానే వస్తూనే ఉంటుంది. మనం క్యాన్సర్ లేదని నిర్ధారణ చేసిన తర్వాత వస్తూనే ఉంటే ఏం భయపడనవసరం లేదు, దాన్ని ఇగ్నోర్ చేయవచ్చు.